హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఈ రోజు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది జోక్ లాగా, మీమ్ లాగా చాలా మంది కనిపించవచ్చు, మీడియా కవరేజ్ ఆ విధంగా ఉండొచ్చు. బట్ నా ప్రకారం ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మనందరి లైఫ్ లో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయి అని రిఫ్లెక్ట్ చేసే ఒక ఇష్యూ. అఫ్ కోర్స్ ఈ ఇష్యూకి మీడియాలో ఆ విధంగా కవరేజ్ ఉండకపోవచ్చు, ఆ రకమైన సీరియస్నెస్ అనేది ఉండకపోవచ్చు. బికాస్ ఫండమెంటలీ ఆర్ మీడియా ఇస్ ఎ జోక్. మన పబ్లిక్ డిస్కోర్స్ అనేది ఒక జోక్. సో ఈ ఇష్యూ పైన ఎంతో కొంత సీరియస్ డిస్కోర్స్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం మన ఛానల్లో ఈ రోజు. అగైన్ అన్ని విషయాలు మనం కరెక్ట్ గా చెప్తామని లేదు, బట్ ఒక ఆనెస్ట్ అటెంప్ట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అండ్ అక్కడ ఇక్కడ ఏమైనా తప్పులు ఉంటే ఎలాగో మీరు కరెక్ట్ చేస్తూనే ఉంటారు. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్, సీరియస్ టాపిక్, కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ. సో ఈ మొత్తం ఇష్యూ సుప్రీం కోర్టు నుండి స్టార్ట్ అవుతుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఆయన ఒక హియరింగ్ లో మాట్లాడుతూ కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసిర్రు. అగైన్ ఇప్పుడు నేను డైరెక్ట్ కోట్ చేస్తున్నా. దేర్ ఆర్ యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్ హూ డోంట్ గెట్ ఎనీ ఎంప్లాయ్మెంట్ అండ్ డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఇన్ ప్రొఫెషన్. సమ్ ఆఫ్ దెమ్ బికమ్ మీడియా, సమ్ ఆఫ్ దెమ్ బికమ్ ఆర్టీఐ యాక్టివిస్ట్ అండ్ దే స్టార్ట్ అటాకింగ్ ఎవ్రీవన్. ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి డైరెక్ట్ కోట్. ఈ స్టేట్మెంట్ ఆయన May 15th, 2026 రోజు ఇచ్చిర్రు. సో ఆబ్వియస్లీ ఇది చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయిపోయింది. ఇంటర్నెట్ లో చాలా డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది, మీడియా కవరేజ్ కూడా వచ్చింది. సో తర్వాత కూలంకుషంగా వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు వచ్చి ఇది నేను ఒక స్పెసిఫిక్ కాంటెక్స్ట్ లో మాట్లాడినాను, ఫేక్ డిగ్రీలు పెట్టుకొని వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడినాను, ఇండియాలో యూత్ నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తారు, రాబోయే డెవలప్డ్ ఇండియాకి, బాగుపడ్డ ఇండియాకి ఈ యూతే పిల్లర్స్ అని చెప్పేసి సిజేఐ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. అగైన్ తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, బట్ ఆ స్టేట్మెంట్ అయితే పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. అది ఎక్కడ తగలాలో అక్కడ తగిలిన జనాలకి. ముఖ్యంగా కాక్రోచ్ అన్న వర్డ్ చాలా పాపులర్ అయింది. జనాలు ముఖ్యంగా యూత్ చాలా పర్సనల్ గా తీసుకున్నారు ఈ వర్డ్ ని. ఇది మాత్రం ఫ్యాక్ట్. సో ఇది భారతదేశంలో జరుగుతున్న మ్యాటర్. సో ఇండియాలో ఈ దుమారం జరుగుతున్నప్పుడు అమెరికాలోని బాస్టన్ సిటీలో కూర్చున్న ఒక ఎన్ఆర్ఐ, ఒక 30 ఏళ్ల డిజిటల్ మీడియా స్ట్రాటజిస్ట్ అభిజిత్ డిప్కే ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారు ట్విట్టర్ ద్వారా. దాంట్లో ఆయన వేసిన ట్వీట్, వాట్ ఇఫ్ ఆల్ ద కాక్రోచెస్ కమ్ టుగెదర్. సో ఇట్లా జోక్ లాగా స్టార్ట్ అయిన ఒక విషయం వెంటనే ఒక పార్టీకి దారి తీసింది. ఆ పార్టీ పేరు మీద మీడియా అకౌంట్లు క్రియేట్ అయిపోయినాయి. దానికి ఒక ఇంట్రెస్టింగ్ నామకరణం పేరు కూడా పెట్టడం జరిగింది, కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ఆబ్వియస్లీ బీజేపీ పైన సటైర్, భారతీయ జనతా పార్టీ పైన సటైర్. సో ఇక్కడ వరకు స్టోరీ నార్మల్ గానే ఉంటది, కానీ కొన్ని గంటల్లోనే ఈ సోషల్ మీడియా అకౌంట్లకి మిలియన్స్ లెవెల్లో ఎంగేజ్మెంట్ రావడం స్టార్ట్ అవుతుంది. లక్షల లెవెల్లో ఈ పార్టీలో మెంబర్షిప్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు జనాలు. ఎన్రోల్మెంట్ అనేది అసలు ఆఫ్ ద చార్ట్స్ ఉంటది. దానికి తోడు ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు ఫ్రమ్ టీఎంసీ వెస్ట్ బెంగాల్, మౌవా మొయిత్రా మరియు కృతి ఆజాద్, వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీలో ఆనరరీ మెంబర్షిప్ కూడా తీసుకోవడం జరిగింది. లైక్ ఇవన్నీ అన్హర్డ్ విషయాలు. మిలియన్స్ అండ్ మిలియన్స్ లెవెల్లో ఫాలోవర్స్ ఏంటి, లక్షల లెవెల్లో పార్టీ మెంబర్షిప్ ఎన్రోల్మెంట్స్ ఏంటి, వేరే పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు ఆనరరీ మెంబర్షిప్స్ తీసుకోవడం ఏంటి, దానికి తోడు ఫౌండర్ అనే వ్యక్తి అమెరికాలో కూర్చోవడం ఏంటి, అమెరికా నుండి ఈ మూవ్మెంట్ నడిపేయడం ఏంటి, వాటన్నిటికీ తోడు ఇదే ఫౌండర్ కి ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధాలు ఉన్నాయి. ఈ ఫౌండర్ కి సోషల్ మీడియా రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, రాజకీయ పార్టీల యొక్క సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడం, ఇదే ఆయన కోర్ ఎక్స్పర్టీస్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఆ అనాలిసిస్ లోకి వెళ్లే ముందు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏం చెప్పదలుచుకున్నది, వాళ్ళ మేనిఫెస్టో ఏందో మనం ఒకసారి చూద్దాం. సో ఈ సిజేపీ పార్టీ తనని తాను ఏ విధంగా డిస్క్రైబ్ చేసుకుంటున్నది, ఏ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ద యూత్, బై ద యూత్ అండ్ ఫర్ ద యూత్, సెక్యులర్, డెమోక్రాటిక్ అండ్ లేజీ. ఇది సెల్ఫ్ డిస్క్రిప్షన్. అండ్ వీళ్ళు ఒక 5-point మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏ చీఫ్ జస్టిస్ కి కూడా రాజ్యసభ సీట్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే హైయెస్ట్ జ్యుడిషియరీ పొజిషన్ లో ఉండి కెరియర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ కోసం చూడడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని జనరేట్ చేస్తుంది అన్నది వీళ్ళ ఆర్గ్యుమెంట్. అండ్ మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ కూడా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏ ఒక్క లెజిటిమేట్ ఓటు డిలీట్ అయినా కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని యూఏపీఏ కింద ట్రై చేయాలి. ఎందుకంటే ఓటింగ్ హక్కులు, సిటిజన్ యొక్క ఓటింగ్ హక్కులు తీయడం టెర్రరిజం కంటే తక్కువ కాదు. మనందరికీ తెలుసు యూఏపీఏ అంటే టెర్రరిజం కి సంబంధించిన చట్టం ఇండియాలో. మేనిఫెస్టోలో మూడో పాయింట్, విమెన్ రిజర్వేషన్ ని పార్లమెంట్ లో అండ్ స్టేట్ అసెంబ్లీలో 55% కి పెంచుతాము. అదేవిధంగా మినిస్ట్రీ పొజిషన్స్, క్యాబినెట్ పొజిషన్స్ లో కూడా 55% రిప్రజెంటేషన్ మెయింటైన్ చేస్తాము అన్నది వీళ్ళ మేనిఫెస్టోలో థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ చూడండి, అంబానీ అదానీలకు సంబంధించిన ప్రతి మీడియా హౌస్ లైసెన్స్లని క్యాన్సిల్ చేస్తాము. అదే విధంగా గోధి మీడియాకి సంబంధించిన యాంకర్ల అకౌంట్లు ఇన్వెస్టిగేట్ చేస్తాము. నెక్స్ట్ పాయింట్ 5, ఏ ఎమ్మెల్యే ఎంపీ అయినా పార్టీ మారినప్పుడు, పార్టీ నుండి డిఫెక్ట్ అయినప్పుడు వాళ్ళని రాజకీయాల్లో నుండి 20 ఏళ్ళు బ్యాన్ చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ 5-point మేనిఫెస్టో. సో ఈ మూవ్మెంట్ బేసికలీ ఏం చెప్పాలనుకుంటుంది అంటే, యంగ్ ఇండియన్స్ అనే వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్
పేమెంట్స్ తోని, ఎగ్జామ్ స్కాండల్స్ తోని, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ తోని, సైబర్ బులింగ్ తోని అండ్ ముఖ్యంగా ఏలినేషన్. ఈ ఇన్స్టిట్యూషన్స్, రాజ్యాంగము, చట్టాలు, హక్కులు అనేవి మనని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాయా, మనకు అసలు హక్కులు అనేటివి ఉన్నాయా, అసలు మనల్ని చూసుకునేది ఎవడు అన్న ఒక దిగ్భ్రాంతి అన్నది ఈరోజు యూత్ లో కనిపిస్తున్నది. ఆ విషయాలను అడ్రస్ చేయడమే మా అజెండా అని చెప్పేసి సిజేపీ చెప్పుకుంటూ వస్తున్నది. సో ఇప్పుడు సిజేపీ ఆరిజిన్స్ మనం చూసుకున్నప్పుడు ఇది అమెరికాలో స్టార్ట్ అయింది అండ్ విత్ ఇన్ డేస్ హల్చల్ అనేది క్రియేట్ చేస్తున్నది. సో అప్పుడు మనకి న్యాచురల్ గా కొన్ని ప్రశ్నలు అనేవి వస్తాయి, కొన్ని అనుమానాలు అనేవి వస్తాయి. కలర్ రెవల్యూషన్స్ మీద మన ఛానల్లో చాలా వీడియోలు చేసినాము. ఇంకొక సెపరేట్ వీడియో కావాలంటే కూడా చెప్పండి, లేటెస్ట్ అప్డేట్లతోనే నేను చేస్తాను. ఎందుకంటే ట్రంప్ ఆఫీస్ లోకి వచ్చిన తర్వాత డోజ్, ఈలాన్ మస్క్ వీళ్ళందరి ఇన్వెస్టిగేషన్స్ లో మనకి ఏం తేలింది, యుఎస్ఏఐడి ద్వారా, ఎన్జిఓల ద్వారా ఏ విధంగా కలర్ రెవల్యూషన్స్, విప్లవాలు అనేవి థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో పుట్టిస్తుంది సిఐఏ, ఏ విధంగా ఆ కంట్రీస్ ని టేక్ ఓవర్ చేస్తుంది అని చెప్పేసి ఒక టోటల్ ప్రోటోకాల్ విత్ ఫ్యాక్ట్స్ అనేది రిలీజ్ అయింది. సో ఈ సిఐఏ ఆకృత్యాల మీద, కలర్ రెవల్యూషన్స్ మీద సపరేట్ డెడికేటెడ్ వీడియో కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. బట్ ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఒక కలర్ రెవల్యూషన్ స్కీమా, సిఐఏ స్కీమా అన్నది చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. దాంట్లో బిగ్గెస్ట్ గివెన్ ఏంటి, ఫౌండర్ అమెరికాలో ఉండడం అండ్ నెక్స్ట్ తనకి ఆమ్ ఆద్మీ పార్టీతోని సంబంధాలు ఉండడం. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్. వాళ్ళు ఇనీషియల్ గా చేసిన ప్రామిస్లు వేరు, ఆ తర్వాత వాళ్ళు పవర్ లోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులు వేరు. ఈ ఎన్జిఓ నెట్వర్క్ల ద్వారా ఫండ్ అయి పుట్టిన పొలిటికల్ మూవ్మెంటే ఆమ్ ఆద్మీ పార్టీ. వీళ్ళ హయాంలో మల్టిపుల్ సివిల్ అన్రెస్ట్, కేయాస్లు జరిగినాయి. అదే విధంగా ఆల్మోస్ట్ చచ్చిపోయిన ఖలిస్తాన్ మూవ్మెంట్ మళ్ళీ పుట్టి మళ్ళీ కొత్త లైఫ్ తీసుకున్నది, కొత్త ఫామ్ తీసుకున్నది. ఈ రోజు ముందు కంటే, తన ఆరిజిన్ టైం కంటే ఈ రోజు ఇంకా స్ట్రాంగ్ గా మన ముందు నిలబడ్డది. ఇండియాకు ఒక బిగ్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ లాగా నిలబడ్డది. ఇలాంటి ఖలిస్తాన్ మూవ్మెంట్ ని మళ్ళీ రీబాన్ చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీది ఒక క్రిటికల్ రోల్ ఉన్నది. బట్ అదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీని జనాలు నమ్మిర్రు, ఢిల్లీలో జనాలు నమ్మిర్రు, పంజాబ్ లో జనాలు నమ్మిర్రు, వేరే స్టేట్స్ లో కూడా జనాలు నమ్మిర్రు, ఓటేసారు. వాళ్ళ సిద్ధాంతాలు జనాలకు నచ్చినాయి. వాళ్ళ ఫ్రీ స్కీమ్స్ అనేవి జనాలకు అపీలింగ్ అనిపించినాయి. ఏ విధంగా అపీలింగ్ అనిపించినాయి అంటే, ఏ విధంగా సక్సెస్ఫుల్ అయినాయి అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత ప్రతి పార్టీ, నేషనల్ పార్టీలు, స్టేట్ పార్టీలు అందరూ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఫ్రీ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిర్రు. ఫ్రీ కరెంట్లు, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బస్ పాసులు, మొహల్లా క్లినిక్లు అని చెప్పేసి ఇట్లా చాలా ఫ్రీ స్కీమ్లు నడిపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. అదే విధంగా పంజాబ్ లో ఫార్మర్లకు సంబంధించి కూడా చాలా ప్రామిసులు చేసిర్రు, ఫ్రీ స్కీమ్లు ప్రామిస్ చేసిర్రు. అవి డెలివర్ అవుతున్నాయా లేదా అని పక్కన పెడితే, ఈ ఫ్రీ ప్రామిసెస్ ఆధారితంగానే వాళ్ళు పవర్ లోకి వచ్చిర్రు, ఎలక్షన్స్ గెలిచిర్రు. అండ్ ఈ విషయాన్ని వేరే రాజకీయ పార్టీలు కూడా చూసినాయి, నేర్చుకున్నాయి, అడాప్ట్ చేసుకున్నాయి. సో ఈ కొత్త ఫేజ్ ఆఫ్ ఫ్రీ స్కీమ్లు, ఎలక్షన్ ప్రామిస్లు అనేవి మనకి స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ లాంటి నేషనల్ పార్టీస్ మొదలుకొని బీఆర్ఎస్, డిఎంకే, ఏఐఏ, డిఎంకే, టిఎంసి లాంటి రీజనల్ పార్టీస్ మొదలుకొని టీవీకే లాంటి కొత్త పార్టీలు కూడా ఇవే ఫ్రీ స్కీమ్లతోని ముందుకొచ్చినాయి. గవర్నమెంట్లు కూడా ఫామ్ చేసినాయి. సో ఇండియాలో ఉన్న రీజనల్ పార్టీస్ అన్నిటికీ ఒక టెంప్లెట్ క్రియేట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది. వెల్ఫేర్ స్కీమ్ల ద్వారా, ఫ్రీ పాలసీల ద్వారా ఎలక్షన్స్ ఎట్లా గెలవచ్చు అని. అండ్ న్యాచురల్లీ నేషనల్ పార్టీస్ కూడా రీజనల్ ఎలక్షన్స్ లో ఇవే పాలసీలని అడాప్ట్ చేసుకుని గెలుస్తూ వస్తున్నాయి ఎలక్షన్స్. సో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక రియల్ ఇంపాక్ట్ అనేది ఉన్నది ఇండియన్ ఎలక్షన్ సైకిల్ పైన. అదే విధంగా కొంచెం కాంట్రవర్షియల్ హిస్టరీ కూడా ఉన్నది ఇండియాలో అనార్కీ క్రియేట్ చేయడంలో. 21st సెంచరీలో మొత్తం ఇండియన్ ఎలక్షన్ హిస్టరీలో, ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక ఇంపార్టెంట్ చాప్టర్. అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్జిఓ నెట్వర్క్ తో సంబంధాలు ఉన్నట్టుగా స్ట్రాంగ్ స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అందుకని ఒక్కసారి యుఎస్ఏఐడి ఎక్స్పోజ్ అయిపోగానే, ట్రంప్ వచ్చి యుఎస్ఏఐడి ఫండింగ్ బంద్ చేయగానే, దానికి తోడు ఇండియన్ ప్రభుత్వం కూడా ఎన్జిఓలని రెస్ట్రిక్ట్ చేయగానే, ఎన్జిఓలకు సంబంధించిన ఫండింగ్ బంద్ చేయగానే, ఈ రోజు లిటరలీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియాలో చచ్చిపోతున్నది. ఢిల్లీలో వాళ్ళు ఎలాగో అవుట్ అయిపోయారు, రాజ్యసభలో కూడా వీళ్ళు ఎంపీలు అనేటోళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు, పంజాబ్ లో ప్రభుత్వం కూడా రేపో మాపో అన్నట్టుకున్నది. సో ఎసెన్షియలీ ఇంకో 1-2 years లో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఇండియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ లో కనబడకపోవచ్చు. ఒక 10 years లో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక కొత్త పొలిటికల్ మూవ్మెంట్ ఫారెన్ ఫండింగ్ బంద్ చేయగానే ఇండియాలో ఆల్మోస్ట్ చచ్చిపోయే పొజిషన్ కి వచ్చేసింది. సో రైజ్ అంత స్ట్రాంగ్, అంత ఫాస్ట్ గానే అయింది, డౌన్ ఫాల్ కూడా అంతే ఫాస్ట్ గా జరుగుతున్నది. అగైన్ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక సెపరేట్ హిస్టరీ, ఒక సెపరేట్ చాప్టర్. దీంట్లో చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, చాలా చెడ్డ విషయాలు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి, ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ కి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఆపరేషన్స్ లో సీరియస్ లూప్ హోల్స్ ఉన్నాయి, సీరియస్ యాక్యుజేషన్స్ ఉన్నాయి. అగైన్ ఇవన్నీ విషయాలు కోర్టులలో ప్రూవ్ అవ్వాల్సి ఉన్నది. అవి ఏ రోజుకైతే మనం చూద్దాము. బట్ అలిగేషన్స్ అయితే ఉన్నాయి, అవి స్ట్రాంగ్ ఉన్నాయి. అమెరికాలో, యూరోప్ లో లీక్డ్ డాక్యుమెంట్స్
హెడ్లైన్స్ లో కూడా వీటికి సంబంధించిన ఆనవాళ్ళు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర ఇది, హిస్టరీ ఇది. అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా, సోషల్ మీడియాకి సంబంధించిన ఒక వ్యక్తి అనూహ్యంగా అమెరికాకి వెళ్తాడు, అక్కడ మీడియాకి సంబంధించిన ఒక డిగ్రీ చేస్తాడు. సో ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ రిలవెన్స్ కోల్పోతున్న టైంలో, చచ్చిపోతున్న టైంలో ఇండియాలో ఇంకొక కొత్త పొలిటికల్ మూవ్మెంట్ స్టార్ట్ చేసే ప్రయత్నం జరుగుతున్నది, అది కూడా అమెరికాలో. అగైన్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సిమిలర్ ప్యాటర్న్, మీడియాని, సోషల్ మీడియాని వాడుకొని హైపై రియల్ ఇష్యూస్ ని తీసుకొని, రియల్ గ్రీవాన్స్ లని తీసుకొని, అంటే ఈ రోజు ప్రజలు, యూత్ అనే వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతున్నారో దానికి సంబంధించిన యాంగర్ ని తీసుకొని మీడియాలో వెపనైజ్ చేసి వాళ్ళ పొలిటికల్ అజెండాలను యాంప్లిఫై చేసి ఒక కొత్త పొలిటికల్ మూవ్మెంట్ క్రియేట్ చేసి ఒక ప్రాసెస్ అన్నది కనిపిస్తున్నది మనకి. ఆమ్ ఆద్మీ టెంప్లెట్ ఆల్ ఓవర్ అగైన్ ఇలాంటి పరిస్థితిలో మనకి ఈ ప్రాజెక్ట్ వన్ మోర్ సిఏఏ ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుమానాలు రావాలి కూడా. అగైన్ ఇది సిఏఏ ప్రాజెక్ట్ అని చెప్పేదానికి ఈ రోజు నా దగ్గర ప్రూఫ్స్ లేవు. అండ్ దానికి తోడు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఫౌండేషన్ లోనే ఒక బయస్ అనేది ఉన్నది. వీళ్ళు ఇండియా యొక్క ప్రాబ్లమ్స్ ని, ఇండియాకి సంబంధించిన యూత్ యొక్క ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయట్లేదు. వీళ్ళకి ఒక పొలిటికల్ అజెండా కూడా ఉన్నది. వీళ్ళ టార్గెట్ ఇండియాలో ఉన్న అన్ని పార్టీలని యునానిమస్ గా టార్గెట్ చేయడం కాదు, ఈ అన్ని పార్టీలు చేస్తున్న తప్పులని పాయింట్అవుట్ చేయడం కాదు. వీళ్ళకు ఒక స్పెసిఫిక్ పార్టీతో ప్రాబ్లం ఉన్నది, ఆ పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ. అండ్ వీళ్ళకి ఇద్దరు బిజినెస్ మ్యాన్లతో ప్రాబ్లం ఉన్నది, ఆ బిజినెస్ మ్యాన్లు వచ్చేసి అంబానీ అండ్ అదానీ. వీళ్ళ టార్గెట్లు వీళ్ళే. ఓవరాల్ ఇండియాలో ఉన్న పొలిటికల్ కరప్షన్, పొలిటికల్ ఇన్యాడిక్వసీ, రాజకీయ చేతగానితనం కాదు, క్రోనీ క్యాపిటలిజం కాదు, కరప్షన్ కాదు, జుడిషియరీలో ఉన్న తప్పులు కాదు, ఎగ్జామ్లలో జరుగుతున్న అవకతవకలు కాదు, అనార్గనైజ్డ్ సెక్టర్లలో ఎంప్లాయీస్ ని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు, ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు అన్నది కాదు. జస్ట్ భారతీయ జనతా పార్టీ వీళ్ళ టార్గెట్, అంబానీ అదానీనే వీళ్ళ టార్గెట్. సో ఇట్లా అవుట్ రైట్ ఒక అజెండా బేస్ తోని ఒక మూవ్మెంట్ వచ్చినప్పుడు నాలాంటి న్యూట్రల్ అబ్జర్వర్స్ చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏదో ఒక సింగిల్ పార్టీ నుంచి, ఒక సింగిల్ బిజినెస్ మ్యాన్ నుంచి వస్తున్నాయి కాదు, ఇవి సిస్టమిక్ ప్రాబ్లమ్స్. ఒక రాజకీయ పార్టీని తీసి ఇంకో రాజకీయ పార్టీని పెట్టినా జరిగే పని ఇదే. నాకు 30 ఏళ్ళు దాటినాయి. ఈ 30 ఏళ్లలో నేను చాలా రాజకీయ పార్టీలను చూసినాను, చాలా రాజకీయ నాయకులను చూసినాను. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి కొత్త పార్టీ నా కళ్ళ ముందు షేపప్ అయినది. వాళ్ళు ఇనిషియల్ గా మాట్లాడిన విషయాలకి నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినాను. ఆ తర్వాత వాళ్ళ కరప్షన్ అనేది నా కళ్ళ ముందు కనిపించింది. అండ్ ఈ రోజు వాళ్ళు చచ్చిపోవడం కూడా చూస్తున్నాను నేను. అదే విధంగా టీవీకి అని కొత్త పార్టీ పుట్టింది తమిళనాడులో, గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారో కూడా మనం చూద్దాము. వాళ్ళేం కొత్తగా చేస్తారు, వాళ్ళేం కొత్తగా చెయ్యరు. ఉన్నదాన్ని వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఉన్న చెత్తని వాళ్ళు క్లీన్ చేయడంలో ఏ విధంగా ఫెయిల్ అవుతారో కూడా చూద్దాం మనం. కరప్షన్ అనేది ఏ విధంగా కంటిన్యూ అవుతుంది, పొలిటికల్ చాతగానితనం అన్నది ఏ విధంగా కంటిన్యూ అవుతుంది, ప్రజలు ఏ విధంగా సఫర్ అవుతా ఉంటారు, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏ విధంగా పెరుగుతూ ఉంటది, ఆకలి, దరిద్రం అనేవి ఏ విధంగా పెరుగుతూ ఉంటే కూడా మనం చూస్తాం. సో ఈ రోజు ఎవరో ఒకరు సేవియర్ వచ్చేసి, ఏదో ఒక రాజకీయ పార్టీ వచ్చేసి ఇండియాని సెట్ చేసేస్తుంది అంటే నమ్మే పరిస్థితిలో నేను లేను. ఎందుకంటే ఇలాంటి స్కీములు నా 30 ఏళ్లలో, నా ఇంత తక్కువ టైంలో నేను ఆల్రెడీ చాలాసార్లు చూసేసి ఉన్నాను. ఈ రాజకీయ ప్రామిసులతోనే నేను విసిగిపోయి ఉన్నాను. నాకు స్ట్రక్చరల్ చేంజెస్ కావాలి, ఫండమెంటల్ చేంజెస్ కావాలి. ఈ రోజు పవర్ లో ఉన్న ప్రభుత్వము ఏదైతే 3వ టర్మ్ లో ఉందో, వీళ్ళ 12 ఏళ్ల గవర్నెన్స్ లో ఏం జరుగుతున్నది? ఇండియా బెటర్ అయిందా అంటే నాకేం పెద్ద బెటర్మెంట్ కనిపిస్తలేదు. ఇన్ఫాక్ట్ హక్కులు అనేవి తక్కువైనాయని నాకు కనిపిస్తున్నాయి. 2012-13 లో సోషల్ మీడియాలో నాకు ఎక్కువ ఫ్రీడమ్ ఉండేది. ఈ రోజు నా ఫ్రీడమ్ అనేది తగ్గిపోయింది. 2012 లో నాకు ఇండియా పట్ల ఒక హోప్ అనేది ఉండేది. ఈ రోజు నాకు హోప్ అనేది తగ్గిపోయింది ఫ్యూచర్ పట్ల. ఇంకా యూత్ ని చూస్తుంటే, నాకన్నా చిన్నోళ్ళని చూస్తుంటే నాకు భయం వేస్తున్నది. అగైన్ నాకు వైఫ్ లేదు, పిల్లలు లేరు, కనే ఉద్దేశాలు కూడా లేవు, అవుట్ ఆఫ్ చాయిస్. తెలంగాణ అనేది నా సిద్ధాంతము, భారత్ అనేది నా దేశం. సో అలాంటిది ఈ రోజు నాకన్నా చిన్నోళ్ళని చూసినప్పుడు, యూత్ ని ఇండియాలో చూసినప్పుడు వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ ఉందని నాకు అనిపిస్తలేదు. అగైన్ నేను చాలా సినికల్ గా అనిపించవచ్చు చాలా మందికి ఈ రోజు. బట్ నేను అన్ని మార్కర్స్ స్టడీ చేస్తున్నాను. ఇదే నా పని. పుస్తకాలు, పేపర్లు ముందేసుకొని రోజుకి 10-15 గంటలు కూర్చోవడమే నా పని. అదంతా కంటెంట్ వీడియోస్ లో కనిపించచ్చు, కనిపించకపోవచ్చు. బట్ నేనైతే మానిటర్ చేస్తూనే ఉంటాను, స్టడీ చేస్తూనే ఉంటాను. అండ్ ఇండియా ఫ్యూచర్ డిక్లైన్ అవుతున్నది. ప్రతి ఎకనామిక్ మార్కర్, ప్రతి సర్వే, ప్రతి ఇండెక్స్ దానికే ఇండికేషన్లు ఇస్తున్నాయి. ఇప్పుడు కరెంట్లీ పవర్ లో ఉన్న రాజకీయ పార్టీ రాకముందుకు అదే జరిగింది. ఇన్ని ప్రామిసులు చేసిన తర్వాత పవర్ లోకి వచ్చిన ఈ పార్టీ కింద కూడా అదే జరుగుతున్నది. 12 ఏళ్ళు సరిపోలేదంటే ఇంకో 12 ఏళ్ళు కావాలంటే డెవలప్మెంట్ కోసం. మరి అప్పటి వరకు నేను బతుకుంటానో నాకు తెలియదు. ఎందుకంటే ఈ రోజు పరిస్థితుల్లో చూసుకున్నప్పుడు ఎవరన్నా వచ్చినని చంపేయచ్చు, నిజం మాట్లాడినందుకు ఎవరన్నా వచ్చినని చంపేయచ్చు. ఈ రోజు మీడియాకి అనేవి రైట్స్ లేవు. నార్వేలో ఎవరో తెల్లోళ్ళు వచ్చేసి ఇండియా మీడియా రైట్స్ ని ప్రశ్నించినప్పుడు, ఇండియా హ్యూమన్ రైట్స్ ని ప్రశ్నించినప్పుడు ఇండియాలో చాలా లొల్లి పెట్టారు చాలా మంది. నేను ఒప్పుకుంటాను, తెల్లోడు వచ్చి మనకి నీతులు చెప్పాల్సిన స్టేజ్ లో తెల్లోడు లేడు అన్న విషయాన్ని నేను ఒప్పుకుంటాను. తెల్లోడి ఆకృత్యాలని నిక్కచ్చిగా చెప్పే ఛానల్స్
వీడియోస్ లో ఫస్ట్ మనమే ఉంటాం. కలోనియలిజం గురించి, సిఐఏ చేసే ఆకృత్యాల గురించి, తెల్లోడు ఓవరాల్ గా చేసే అజెండాల గురించి మన ఛానల్లో డెడికేటెడ్ వీడియోలు ఉన్నాయి. రాను రాను కూడా వస్తూనే ఉంటాయి. ఇజ్రాయెల్ ఏం ఆకృత్యాలు చేస్తుందని మాట్లాడతాము, యూరోపియన్ శక్తులు ఏ విధంగా ఆకృత్యాలు చేస్తే మనం మాట్లాడతాం. భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ మీద కూడా నేను డెడికేటెడ్ వీడియో చేస్తారు. బోఫోర్స్ మీద కూడా నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఇదే స్వీడన్, నార్వేలు దీంట్లో ఏ విధంగా రోల్ ప్లే చేసినా కూడా చెప్తాను మీకు. ఏ విధంగా వీళ్ళు కరప్షన్ అనేది ఫెయిల్ అయిస్తారు, ఏ విధంగా ఈ ప్రభుత్వాలు, ఇవే ప్రభుత్వాలు, నార్వే, స్వీడన్ ప్రభుత్వాలు క్రిమినల్స్ ని ప్రొటెక్ట్ చేయడంలో రోల్ ప్లే చేసినాయి అని కూడా నేను చెప్తాను. ఈ స్వీడన్, నార్వేలు హిట్లర్ తో కలిసి కొట్లాడలేదా? వీళ్ళ దేశాల్లో నాట్జీలు అనే వాళ్ళు లేరా? ఎవరికి చెప్తున్నారు వీళ్ళు కొత్తగా? సో వీళ్ళ హిపోక్రసీల గురించి నేనేమి మెచ్చుకుంటలేను. వీళ్ళు తప్పులోనే ఉన్నారు. వాళ్ళకి మోరల్ సుపీరియారిటీ, అథారిటీ లేదు మనని అడగనీకి. బట్ అయినప్పటికీ కూడా అక్కడ ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన దాంట్లో తప్పే ఉన్నది. ఈ రోజు ఇండియాలో మీడియా హక్కులు ఉన్నాయా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉందా ఈ రోజు ఇండియాలో? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉందా ఈ రోజు ఇండియాలో? ఒక యావరేజ్ ఇండివిజువల్ సేఫ్ ఫీల్ అవుతున్నాడా? తనకి తాను హక్కులు ఉన్నాయని ఫీల్ అవుతున్నాడా? వీటన్నిటికీ ఆన్సర్ నో. నేను ఒక యావరేజ్ పొలిటికలీ కాన్షియస్ ఇండియన్. నాకు ఎటువంటి పొలిటికల్ అజెండాలు లేవు, నాకు ఎటువంటి ఆర్థిక అజెండాలు లేవు, అదే విధంగా నాకు ఎటువంటి ఫ్యూచర్ కూడా కనిపిస్తలేదు ఈ దేశంలో. ఇదే విషయాన్ని ఉన్నది ఉన్నట్టు నేను రిపోర్ట్ చేస్తే నాకు ఈ రోజు ప్రొటెక్షన్ అనేది లేదు. జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్. జస్టిస్ delayed is justice denied. So there is no justice here. పోలీసుల ద్వారా ఇంటిమిడేషన్ క్రియేట్ చేయడం, చట్టాల ద్వారా ఇంటిమిడేషన్ క్రియేట్ చేయడం, అవి కుదరని పరిస్థితిలో డైరెక్ట్ గా వచ్చి చంపేయడం. మీడియా ల్యాండ్స్కేప్ లో, ఇన్ఫర్మేషన్ ల్యాండ్స్కేప్ లో, పబ్లిక్ స్పీకింగ్ ల్యాండ్స్కేప్ లో ఇదే జరుగుతున్నది. ఈ రోజు ఇంటిమిడేషన్ అన్న జరుగుతున్నది. చారిత్రాత్మకంగా భారతదేశంలో మీడియా రైట్స్ అనేవి ఏం లేవు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదు. అది స్వతంత్ర భారతదేశంలో మన దౌర్భాగ్యం. అలాంటిది ఈ రోజు ఇంకా ఉన్న కొద్దిపాటి రైట్స్ కూడా డైల్యూట్ అయిపోతున్నాయి, మన నుంచి గుంజుకోబడుతున్నాయి. అండ్ దాని గురించి మనం ఏం చేయలేకపోతున్నాము. ఇదే ఈ రోజు వాస్తవము. ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ అన్నది పెరిగిపోతున్నది, ఆకలి అనేది పెరిగిపోతున్నది. అండ్ రానున్న ఆర్థిక సంక్షోభం అన్నది ఈ ఆకలిని పెంచుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎంత హై ఉన్నది. అండ్ ఎంప్లాయిడ్ పీపుల్ కూడా ఇనఫ్ రిసోర్సెస్ అన్నది అక్యుములేట్ చేసుకోలేకపోతున్నారు, ఇనఫ్ సేవింగ్స్ అన్నవి అక్యుములేట్ చేసుకోలేకపోతున్నారు. సో ఒక రిజెంట్మెంట్ అన్నది ఉన్నది, అది పెరుగుతున్నది యావరేజ్ ఇండియన్ లోపల. అది వాస్తవం. అది ఎవ్వరు కూడా డినే చేయడానికి లేదు. ఈ రోజు మనస్సాక్షి ఉన్న ఎవ్వరు కూడా ఆ విషయాన్ని డినే చేయడానికి లేదు. ఈ రోజు రాజకీయ పార్టీల వెనకాల నిలబడి డాన్స్ చేస్తా అంటే అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీతో. ఎవరున్నా అదే జరుగుతున్నప్పుడు నాకు పేర్లతో పని ఏంటి? లిటరల్లీ ఎవరున్నా అదే జరుగుతున్నది. సో నాకు పేర్లతో సంబంధమే లేదు, రాజకీయ నాయకులతో అసలే సంబంధం లేదు, ఆ రాజకీయ నాయకుల బ్రాండ్లతో అసలే సంబంధం లేదు. వాళ్ళకి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎంత ఉంది, ప్రపంచంలో వాళ్ళని ఎంతమంది గుర్తిస్తున్నారు, వాళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశాల్లో హెడ్లైన్స్ ఎట్లా కవర్ చేస్తున్నాయి, వీటన్నిటితో నాకేం సంబంధం? నాకు ఇక్కడ ఉద్యోగం ఉన్నదా అన్నది సంబంధం నాకు, ఆ ఉద్యోగంలో ఎంత జీతం వస్తుంది అన్నది సంబంధం నాకు, నా పిల్లలు సరిగా ఎగ్జామ్లు రాస్తున్నారా అన్నది సంబంధం నాకు, ఆ ఎగ్జామ్లు అవకతవకలు జరగకుండా చీటింగ్ లేకుండా జరుగుతున్నాయా లేదా అన్నది సంబంధం నాకు, నాకు హక్కులు ఉన్నాయా లేదా అన్న దాంతో సంబంధం నాకు, ఈ దేశంలో రోడ్లు బాగున్నాయా లేదా అన్నది సంబంధం నాకు, ఈ దేశంలో డెవలప్మెంట్ ఉందా లేదా అన్న సంబంధం నాకు, కోటి భారతీయులు ఆకలితో బతుకుతుర్రా చచ్చిపోతుర్రా అన్న సంబంధం నాకు, అల్టిమేట్లీ ఈ దేశానికి ఫ్యూచర్ ఉందా, ఈ దేశపు ప్రజలకి ఫ్యూచర్ ఉందా అన్న సంబంధం నాకు. అవే నా మార్కర్స్, అవే నా ఇండికేటర్స్. ఎకానమీ ష్రింక్ అవుతుంది, అడగొద్దంట. జర్నలిస్టులను జైళ్ళలో పెడుతురు, అడగొద్దంట. ఇండియన్ సిటిజన్స్ పైన టెర్రరిజం యాక్టులు పెట్టి బెయిల్ లేకుండా జైళ్ళలో పెడుతున్నారు, అయినా కూడా అడగొద్దంట. అడిగినోడు కూడా టెర్రరిస్ట్ అంట, మాట్లాడితే తప్పంట, మాట్లాడడమే తప్పంట. దానికి తోడు మేమందరం కాక్రోచ్లమంట. సో మాట్లాడేటోడు కాక్రోజా? అగైన్ నేను చాలా సార్లు చెప్పినాను, యావరేజ్ ఇండివిజువల్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన రెస్ట్రిక్షన్స్ అనేవి కోరకూడదు. ఎందుకంటే ఇండియాలో ఎవరైతే రిచ్ అండ్ పవర్ఫుల్ ఉంటారో, ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉంటారో, ఎవరైతే సిస్టమ్స్ లలో కూర్చుంటారో, వాళ్ళు విచ్చలవిడితనంగా వాళ్ళ అధికారాన్ని వాడుకుంటారు, వాళ్ళ స్పీచ్ ని వాడుకుంటారు. ఈ రోజు ఇండియాలో రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్స్ అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే దాని అర్థమైంది, వాళ్ళకి అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉన్నది, ఆల్రెడీ ఉన్నది. సో ఏదైతే అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన రెస్ట్రిక్షన్స్ అనేవి పెడతారో అవి నీకు నాకు లాంటి యావరేజ్ మనిషికే వర్తిస్తే, నిన్ను నన్ను కంట్రోల్ చేయడానికే వాడబడతాయి. సో ఈ చట్టాలు అనేవి, ఈ ఆర్బిట్రరీ చట్టాలు అనేవి మెయింటైన్ చేయడం ద్వారా రిచ్ అండ్ పవర్ఫుల్ అనే వాళ్ళు సపరేట్ క్లాస్ లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి లీగల్ రామిఫికేషన్స్ అనేవి అప్లై అవ్వవు. దే ఆర్ ప్రొటెక్టెడ్. వాళ్ళు ఫస్ట్ ఏది పడితే అది మాట్లాడతారు, ఆ తర్వాత వచ్చేసి నేను అది మాట్లాడలేదు, ఇది మాట్లాడలేదు అని సో కాల్డ్ కాంటెక్స్ట్ అప్లై చేసే ప్రయత్నం చేస్తారు. అదే ప్రివిలేజ్ నీకు నాకు ఉన్నదా? ఈ రోజు జస్ట్ ఒక మాట మాట్లాడిర్రు అని చెప్పేసి చాలా మంది సంపబడుతున్నారు మన దేశంలో, చాలా మంది జైళ్ళలో పోయి కూర్చుంటున్నారు మన దేశంలో, నార్మల్ పీపుల్. సో ఆ లగ్జరీ రిచ్ అండ్ పవర్ఫుల్ పీపుల్ కి, టాప్ బ్యూరోక్రాట్స్ కి ఉన్న లగ్జరీ నీకు నాకు యావరేజ్ ఇండివిజువల్ కి లేదు. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన రెస్ట్రిక్షన్స్ అనేవి యావరేజ్ ఇండివిజువల్స్ కోరకూడదు.
ఉండకూడదు. రిచ్ అండ్ పవర్ఫుల్ కు ఉన్న హక్కులే మనకు కూడా ఉండాలి. ఎందుకంటే ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి వెపనైజ్ అవ్వవు. మనం నిజం మాట్లాడినప్పుడు, నిలదీసినప్పుడు ఈ చట్టాల పేరు మీద మన నోర్లు అనేది మూపియ్యలేరు. అలాంటి పరిస్థితుల్లో మనని సైలెన్స్ చేయడానికి ఏం చేస్తారు? మనని ఫిజికల్ గా వచ్చి చంపేస్తారు. చంపే ప్రక్రియలో ఎంతమందిని చంపుతారు? ఒక్కని చంపుతారు, ఇద్దరిని చంపుతారు, 5 మందిని చంపుతారు. 140 కోట్ల మందిని చంపలేరు కదా. అప్పుడు అకౌంటబిలిటీకి స్కోప్ అనేది ఉంటది. అందుకని గుర్తుపెట్టుకోండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ ఇన్ థర్డ్ వరల్డ్ కంట్రీ లైక్ ఇండియా. అమెరికా లాంటి ఫస్ట్ వరల్డ్ కంట్రీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటారు, అండ్ అది వాళ్ళకే ఉండగలుగుతుంది అని చెప్తారు. మనకి కాదు, మనలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీలో అది చాలా 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 ఇంపార్టెంట్. అప్పుడే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విషయం పైన నిక్కచ్చిగా మాట్లాడగలుగుతారు, జరిగిన తప్పులని ప్రశ్నించగలుగుతారు. ఈ రోజు మనకి మాట్లాడే హక్కు అధికారం లేదు కాబట్టి, చట్టాల పేరు మీద మన నోర్లు మూయిస్తున్నారు కాబట్టి, ఈ రిచ్ అండ్ పవర్ఫుల్ పీపుల్ కి, రాజకీయ నాయకులకి, బ్యూరోక్రాట్స్ లకి అకౌంటబిలిటీ అనేది లేదు. అడిగేటోడు లేనప్పుడు ఎవడు వాళ్ళని ప్రశ్నిస్తాడు? వాళ్ళకి కరెక్ట్ చేసుకోవడానికి అవసరం అనేది ఎక్కడ ఉంటది? అర్థమవుతుందా మీకు? ఫండమెంటల్ విషయం అర్థమవుతుందా ఇక్కడ? దట్స్ వై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సెన్సర్షిప్ అనేది ఉండకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ యావరేజ్ ఇండియన్స్ ఈ రోజు జోకుల పైన అఫెన్స్ తీసుకొని, జోకులు అంటే అది కాదు, ఇది కాదు, మాటలంటే ఇది కాదు అని రెస్ట్రిక్షన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెస్ట్రిక్షన్స్ ని డిమాండ్ చేస్తున్నారు. దానివల్ల నష్టపోయేది ఈ ప్రజలే, మనమే. కానీ ఈ విషయాన్ని గుర్తిస్తలేరు జనాలు. దట్ ఈస్ అన్ఫార్చునేట్. ఈ రోజు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ అన్నది పెరుగుతున్నది. ఎగ్జామ్లు అనేవి సరిగా జరుగుతలేవు. ప్రతి పేపర్ లీక్ అవుతుంది. రేపొద్దున జరగబోయే ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయింది అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి, న్యూస్ వస్తున్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో శాంక్టిటీ ఏది? పిల్లల ఫ్యూచర్ కి శాంక్టిటీ లేదు, గ్యారంటీ లేదు. ఉద్యోగాలకి శాంక్టిటీ లేదు, గ్యారంటీ లేదు. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి శాంక్టిటీ లేదు, గ్యారంటీ లేదు. అడిగితే తప్పు. మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఇన్ ద సొసైటీ, పువర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కి గ్యారంటీ లేదు, బెటర్మెంట్ అసలుకే లేదు. ఇవన్నీ కూడా వాస్తవాలు ఈ రోజు భారతదేశంలో. అగైన్ ఐఎమ్ సారీ టు సే, బట్ ఇవన్నీ కూడా వాస్తవాలు. వీటన్నిటి గురించి మాట్లాడే అధికారము, హక్కు కూడా మనకి లేదు. మాట్లాడితే వానికి రాజకీయ పార్టీతో స్టాంప్ వేస్తారు, లేదా ఏవో ఛార్జీలు వేసేసి నోరు మూపిస్తారు. అంతే కదా, అంతే కదా, అంతే కదా. వీటిని సాల్వ్ చేద్దామని ఎవడం కూర్చున్నాడా? పాక్సో కేసులో ఉల్లంఘనలు జరిగితేనే అడిగేటోళ్ళు లేడు మన దేశంలో. పిల్లలని, చిన్న పిల్లలని మనం ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితిలో మనకి ఏం నైతిక హక్కు ఉన్నది? ఒక దేశంగా మనకి ఏం నైతిక హక్కు ఉన్నది? భారతీయులుగా మనకి ఏం నైతిక హక్కు ఉన్నది? మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ని మనం ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం. ప్రొటెక్ట్ చేయలేకపోవడమే కాకుండా పిల్లలదే తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అండ్ వాళ్ళు ఈరోజు సొసైటీలో బాజాపుగా తలకాయలు ఎత్తుకొని తిరుగుతున్నారు. అపోజిషన్ అన్నది లేకుండా చేస్తున్నారు. వాళ్ళ పట్ల మాట్లాడడమే తప్పు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. జోక్ అంటే అదేదో పెద్ద న్యూక్లియర్ బాంబ్ అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. వీళ్ళు సందర్భం అనుకూలంగా ఉంటే ఏం మాట్లాడతారు, సందర్భం అనుకూలంగా లేనప్పుడు అసలు ఏం మాట్లాడతలేరు. వీళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉంటారు దాని మీద? ఉత్తప్పుడు ఏదో రెచ్చిపోయి మాట్లాడతారు. మొన్నటికి మొన్న పబ్లిక్ లో వచ్చి షుగర్ నగర్ ఏం మాటలు మాట్లాడతారో మనం చూసుకోలేదా? మళ్ళీ వీళ్ళు వచ్చి పబ్లిక్ మొరాలిటీ, డీసెన్సీ, రెస్పెక్ట్ అని మాట్లాడతారా? వీళ్ళు ఆనెస్ట్ గా మాట్లాడండి ఒకసారి. అది పరిస్థితి. ఈ రోజు ఎవరి లెవెల్లో వాళ్ళు ఆట ఆడుతున్నారు, ఎవరి లెవెల్లో వాళ్ళు మీడియా మ్యానిపులేషన్ చేస్తున్నారు, ఎవరి లెవెల్లో వాళ్ళు నార్మల్ పీపుల్ హక్కులని తొక్కేస్తున్నారు, అని చేస్తున్నారు. మనం దీని గురించి మాట్లాడకూడదు. అండ్ ఇదంతా మనం కూర్చొని వింటూ, తీసుకుంటూ, అనుభవిస్తూ, ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గంట వేడి చేస్తూ, ఆ గుంతలలో మన బాడీలు హూనం చేసుకుంటూ, ఈ పొల్యూషన్ ని పీల్చుకుంటూ, ఈ మైక్రో ప్లాస్టిక్లని పీల్చుకుంటూ, కెమికల్స్ నిండిన వాటర్ ని తాగుతూ, కెమికల్స్ నిండిన ఫుడ్ ని తింటూ, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటూ, ఆ తర్వాత ఖరాబ్ అయిన ఆరోగ్యాలను బాగుపరచుకోవడానికి మెడికల్ హాస్పిటల్ ఏవైతే ఉంటాయో వాటికి వెళ్లే అంత డబ్బు మన దగ్గర లేదు కాబట్టి ఆ పెయిన్ లో, ఆ సఫరింగ్ లో అట్లనే కంటిన్యూ అవుతూ, ఉన్న కాస్త కూస్త డబ్బులంతా మన పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టేసి, ఆ తర్వాత ఆ ఎగ్జామ్లు సరిగా జరగనప్పుడు చూస్తూ బాధపడుతూ, పిల్లల భవిష్యత్తు ఏమైతుందా అని బాధపడుతూ, రోజు బతకడమే కష్టమైతుందిరా అని బాధపడుతూ, ఉన్న ఆస్తులు బంగారాలు కూడా కుదువు పెడుతూ దినదిన గండంగా బతుకుతున్నప్పుడు, మనం విశ్వగురువు అయిపోయిన భారతదేశం అన్నది ప్రపంచ పటంలో మొదటి స్థానంలో నిలబడుతున్నది. రేపొద్దున మనమే ప్రపంచాన్ని నిలబోతున్నాము అన్న ఒక కళని నమ్మాలి అంట. చైనాకి లెఫ్ట్ కిక్, అమెరికాకి రైట్ కిక్ ఇవ్వబోతున్నామని చెప్పేసి ఆ కళని మనం అందరం ఎక్కించుకోవాలంట. అండ్ ఇది నమ్మాలంట, ఇంకో ఆప్షన్ మనకి లేదంట. ఇది ఈ రోజు మన పరిస్థితి. కరెంట్ ఎందుకు లేదు బాబు అంటే పాకిస్తాన్ తప్పంట. పెట్రోల్ ఎందుకు లేదు బాబు అంటే ఇరాన్ తప్పంట. ఎగ్జామ్ పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి బాబు అంటే అమెరికా తప్పంట. ఉద్యోగాలు ఎందుకు లేవు బాబు అంటే చైనా తప్పంట. మరి మన తప్పు ఎక్కడ ఉన్నది? మనం తప్పులు చేయమా? నాకు తెలిసి మన అందరం ఒక తప్పు చేసినాం. యాక్చువల్ గా 2 తప్పులు చేసినాం. ఫస్ట్ తప్పు వచ్చేసి భారతదేశంలో పుట్టడం, సెకండ్ తప్పు వచ్చేసి భారతదేశంలోనే ఉండిపోవడం. నాలాంటి పిచ్చోళ్ళు 3వ తప్పు కూడా చేస్తారు. అదేంటంటే భారతదేశం పైన ప్రేమ పెంచుకోవడం. భారతదేశం బాగుపడాలని కోరిక ఉన్నది. లాస్ట్ గా కోరికనే సంపేస్తుందేమో, మరి చూడాలి. చూద్దాం, నా సావును కూడా చూద్దాం. ఓకే, బట్ ఆ రోజు వరకు నా నోటి నుండి చెరగని మాట,
జై హింద్. బట్ ఈ వీడియో నేను కంక్లూడ్ చేయాలంటే కాక్రోచ్ జనతా పార్టీకి ఒక అజెండా ఉండొచ్చు, అది ఇండియాలో బేస్ అయి ఉండకపోవచ్చు, దీంట్లో సిఏఏ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ వాళ్ళు ఏ విషయాలను అయితే అడ్రస్ చేస్తుర్రో, ఏ పాయింట్స్ గురించి అయితే వాళ్ళు మాట్లాడుతుర్రో ఆ పాయింట్స్ కి ఖచ్చితంగా వాస్తవికత అనేది ఉన్నది, ఆ పాయింట్స్ వెనకాల జనాల యాంగర్ అనేది ఉన్నది, ఎస్పెషల్లీ యూత్ యాంగర్ అనేది ఈ ఇష్యూస్ తో అసోసియేటెడ్ ఉన్నది. అది డినే చేయడానికి ఈ రోజు ఎవరికి అవకాశం లేదు. అఫ్ కోర్స్ సిజేపీ కూడా హైజాక్ అయిపోతుంది, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇండియాలో బ్యాన్ అవుతున్నాయంట. అగైన్ సిజేపీ ఇస్ ఎ జోక్ అండ్ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి ఎ జోక్, బట్ ద ఇష్యూస్ ఆర్ రియల్. పబ్లిక్ డిస్కంటెంట్మెంట్ ఈస్ రియల్, పబ్లిక్ సఫరింగ్ ఈస్ రియల్. దాన్ని ఛానలైజ్ చేయడానికి ఎవరున్నారో నాకు తెలియదు. అగైన్ ఐ డోంట్ వాంట్ ఏ లీడర్, ఐ డోంట్ వాంట్ ఏ పొలిటికల్ పార్టీ, ఐ వాంట్ సిస్టమిక్ చేంజెస్, ఐ వాంట్ రియల్ చేంజెస్, ఐ వాంట్ పబ్లిక్ అకౌంటబిలిటీ, ఐ వాంట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఐ వాంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టు బి ప్రాపర్, ఐ వాంట్ గుడ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐ వాంట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఐ వాంట్ గుడ్ quality of air, good quality of water, good quality of food. I don't want fellow countrymen to stay hungry. I want fellow countrymen to stay employed, meaningfully employed. ఇవన్నీ నా కోరికలు, న్యాయబద్ధమైన కోరికలే, అడగరాని కోరికలు కావు ఇవి, న్యాయబద్ధమైన కోరికలే. రాజకీయ నాయకులకి, బ్యూరోక్రాట్స్ కి అకౌంటబిలిటీ ఉండాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేసి మాకు సంబంధం లేదు అనుకుంటే తిరిగితే నడవదు. ప్రజలకు ఏ విధంగా అకౌంటబిలిటీ అనేది ఉందో రాజకీయ నాయకులకు ఇంకెక్కువ అకౌంటబిలిటీ ఉండాలి, బ్యూరోక్రాట్స్ కి ఇంకెక్కువ అకౌంటబిలిటీ ఉండాలి, జడ్జెస్ కి ఇంకెక్కువ అకౌంటబిలిటీ ఉండాలి. Yes, and I hope public realizes this one day. I hope, I understand that it's the hope that gets you in the end, but nonetheless I hope so. Hope అన్నది ఉన్నది నాకు, ఇంకా తగ్గిపోతుంది రోజు రోజుకి, బట్ ఉంది, ఇంకా ఉంది. సో ఆ హోప్ తోనే థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.